హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఎన్ని గొడవలున్నా, అత్త కోడల మధ్య ఎన్ని గొడవలున్నా, వదిన ఆడపడుచుల మధ్య ఎన్ని గొడవలున్నా డెలివరీ టైంలో మాత్రం ఆ కోపాల్ని చూపించుకోకూడదు. ఒకవేళ ఆ డెలివరీ అయిన పర్సన్ ఆ నొప్పికి కోపంలో ఏదైనా అనినా కూడా పట్టించుకోకూడదు. ఎప్పుడెప్పుడు కోడలి మీద కొడుకుకి చెప్పి తిట్టిద్దామా అనుకునే కొంతమంది అత్తలు మారండి. ఇప్పటికైనా డెలివరీ టైంలో ఈ కోపాలు చూపించొద్దు. అసలు ఇలా ఎందుకు చెప్తున్నానో మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కంప్లీట్ స్టోరీని విని కామెంట్ అయితే చేయండి. నా పేరు శ్రీకళ. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. మా పేరెంట్స్ కి నేను, మా అన్నయ్య పిల్లలమి. అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. అయితే నా డిగ్రీ కంప్లీట్ అయ్యాక ఎంఎస్సి చేపిద్దాం అనుకున్నారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండేదాన్ని ఎంఎస్సి చేయడానికి. ఎగ్జామ్ కూడా రాశాను. నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో మంచి ర్యాంక్ రావడం వలన కాలేజ్ లో అయితే జాయిన్ అయ్యాను. అంతలోపే నాకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. యాక్చువల్ గా నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కానీ మా నాన్న నాకు జాబ్ వచ్చిన తర్వాతే పెళ్లి చేద్దాం అనుకున్నారు. అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. నా టైం అలా ఉంది. ఈ మ్యాచ్ గురించి తెలిసినప్పుడు మా డాడీ వాళ్ళని రమ్మన్నారు. అంటే పెళ్లి చూపులకి వచ్చారు, చూశారు. వాళ్ళకి నేను బాగా నచ్చాను.